యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఎఫెసీ 3వ అధ్యాయము 20వ వచనము. నీవు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దీవించబడదువు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీవు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు కలుగును. ఎలాగా? ఎందుకంటే మనలో ఉన్న దేవుని శక్తి ద్వారా, దేవుని మహిమ ద్వారా అనేకమని మనము పొందుకుంటాము. మనలో దేవుని శక్తి ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనము పొందుకున్నాము. మన జ్ఞానం కన్నా గొప్ప జ్ఞానము, మన మహిమ కన్నా, లోకపరమైన మహిమ కన్నా గొప్ప మహిమ దేవుని మహిమ, దేవుని శక్తి. అది నజరైన యేసుక్రీస్తు వద్ద ఉంది. అది మనం ఆయన విశ్వసించడం ద్వారా, మన కొరకు మరణించి తిరిగి లేచడం మనం విశ్వసించడం, అది మనము పొందుకున్నాము. కాబట్టి మన ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు గొప్పవి కాబట్టి మన ఆలోచనలను తీసుకువెళ్ళి దేవుని వద్దకు అప్పగించుకొని నజరైన యేసుక్రీస్తును ప్రార్థించగా నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నీకు అత్యధికంగా కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, మీ కుటుంబంలో ఏది కావాలో, మీ రక్త సంబంధికులు ఏది కావాలో, మీ కుటుంబ సభ్యులకు ఏది కావాలో, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ప్రార్థించిన దానికన్నా దేవుడు అత్యధికంగా నీకు కలగజేయబోతున్నాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. అడుగుడే నీకు ఇవ్వని అడుగుచున్నాం తండ్రి. మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే తండ్రి అత్యధికంగా కలగజేస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్కటి అత్యధికంగా పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.